రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్ పై 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్కు ఒక అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా దూసుకెళ్లింది. అటు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఇప్పటికే ముంబై సెమీస్ అవకాశాలు క్లిష్టం చేసుకోగా ఈ మ్యాచ్ ఓటమితో ఇక ప్లే ఆఫ్ రేస్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ తీసుకుంది. ముంబై ఇండియన్స్ మొదట్లో అయితే ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 10 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. 2 4లు 2 సిక్సర్లతో మంచి ఆరంభం లభిస్తుంది అనుకున్నంత లోపే ర్యాన్ రికిల్టన్ 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్కు ఫస్ట్ ఓవర్లోనే పడింది. దీంతో కాస్త స్లో అయ్యేలా అనిపించింది. కానీ రోహిత్ శర్మ, నమందిర్ మంచి పార్ట్నర్షిప్తో ముంబై ఇండియన్స్ను నిలపాలని చూశారు. కానీ 3వ ఓవర్లో రోహిత్ శర్మ అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ మరో వికెట్ తొందరగా కోల్పోయింది. ఇక అంతకు మించిన షాక్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో నిప్పులు చెరిగాడు. స్వింగ్తో ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ బంతులతో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లను కంగారు పెట్టించాడు. దీంతో 3 వికెట్లను తొందరగా కోల్పోవలసి వచ్చింది ముంబై ఇండియన్స్. అయితే 4వ వికెట్కు మాత్రం మంచి పార్ట్నర్షిప్ లభించింది. నమన్దీర్ అండ్ తిలక్ వర్మ ఈ పార్ట్నర్షిప్తో ముంబై ఇండియన్స్ మరోసారి భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 10 ఓవర్లకు 85 పరుగులతో కాస్త బెటర్ పొజిషన్లో కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ 57 పరుగులు చేస్తే నమన్దీర్ 47 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరు మినహాయిస్తే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు పూర్తిగా నిరాశపరిచారు. ముఖ్యంగా విల్ జాక్స్ 10 బంతుల్లో 10 పరుగులు చేయడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇక ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్ల స్పెల్ వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. నిజంగా ఈ వయసులోనూ భువి కన్సిస్టెన్సీ, మెరుగైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. బహుశా ఇండియా టీంలోకి మరో అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా తను సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాడు తన బౌలింగ్ చూస్తుంటే. అటు జాష్ హెజిల్వుడ్ అండ్ రషిక్ సలీం దర్, రమర్ షెఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీకి కూడా మొదట్లో గట్టి షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ బంత్కే గోల్డెన్ టకౌట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత జేకబ్ బేతల్ అండ్ దేవదత్ పడికల్ చిన్న పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. అది కూడా 3 ఓవర్లకు 24 పరుగులు చేశారు. వీళ్ళు కూడా మొదట్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పట్టిదార్ ఈ మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 8 పరుగులే చేశాడు. దీంతో ఆర్సీబీ 12 ఓవర్లకు 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో పడింది. దానికి తోడు పిచ్ కాస్త స్లోగా ఉండడంతో బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ చేజింగ్ చేస్తుందా లేదా అనిపించింది స్టార్టింగ్ నుంచినే వాళ్ళ బ్యాటింగ్ ట్రబుల్స్ చూస్తే. కానీ ఒక ఎండ్లో వరుసగా వికెట్లు కోల్పోతున్న కృణాల్ పాండ్యా అద్భుతమైన పోరాట పటిమతో ఆకట్టుకున్నాడు. నిజానికి ఈ సీజన్లో కృణాల్ పాండ్యా బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదు. దానికి తోడు బౌలింగ్లో కూడా ఎక్కువ పరుగులు ఇస్తుండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి తన మీద. అలాంటి సందర్భంలో మంచి బ్యాటింగ్ నాక్తో ఆకట్టుకున్నాడు. 46 బంతుల్లో 73 పరుగులు చేశాడు. 4 4లు 5 సిక్సర్లతో చివర్లో తను అవుట్ అయ్యాడు. ముఖ్యంగా ఇక ఆర్సీబీ మరో బ్యాట్స్మెన్ రమర్ షెఫర్డ్ ఈ సీజన్లో బ్యాటింగ్లో ఘోరంగా తయారవుతున్నాడు. అతని బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ ఇంతవరకు కనీసం 30 పరుగులు చేసిన సందర్భాలు లేవు. ఈ మ్యాచ్లో అయితే అంతకు మించి దరిద్రంగా బ్యాటింగ్ చేశాడు అనుకోవచ్చు. చివర్లో గెలిపించాల్సిన బ్యాట్స్మెన్ 11 బంతుల్లో 4 పరుగులు చేశాడు. రాజ్ బవా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. చివర్లో ఒకానొక సందర్భంలో ఆర్సీబీ బ్యాటింగ్లో చాలా ఇబ్బంది పడింది. కానీ చివరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్లో సిక్సర్ కొట్టడంతో ఆర్సీబీ చివరి బంతికి మ్యాచ్ గెలిచింది. దీంతో 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా దూసుకెళ్లింది. అటు ఈ మ్యాచ్పై స్పందించిన సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఫామ్ను చూస్తుంటే సిఎస్కే ఫామ్లోకి వస్తోంది. ఆర్సీబీ కూడా తన ఫామ్ను కంటిన్యూ చేస్తే ఈ 2 జట్లు ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు.